టీటీడీ లడ్డూ తయారీలో వాడిన కల్తీ నేతి వ్యవహారానికి సంబంధించి సిట్టు రిమాండ్ రిపోర్ట్ లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు వైసీపీ ఒక వాదన చేసేది వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా ఏదైనా జరిగిందేమో అనేది వాళ్ళ వాదన. కాదు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు అని ఎవరైతే ఇటీవల ప్రొక్యూర్మెంట్ మాజీ జనరల్ మేనేజర్ గా ఉండి అరెస్ట్ అయినటువంటి సుబ్రహ్మణ్యం ఉన్నాడో ఆయన తన విచారణలో ఒప్పుకున్నాడు. స్వయంగా ఈ సుబ్రహ్మణ్యమే వైవి సుబ్బారెడ్డికి ఈ ట్యాంకర్లలో శాంపుల్ కు పంపిన నెయ్యి కల్తీ జరిగిందని చెప్పాడు. చెప్పినప్పటికీ వైవి సుబ్బారెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోమని ఆదేశించలేదు. పైగా రిపోర్ట్ లో ఈ కల్తీ గురించి రాయొద్దని ఫోన్ చేసి చెప్పింది కూడా ఈ సుబ్రహ్మణ్యమే. ఎందుకు రాయొద్దన్నారంటే వాస్తవానికి వీళ్ళు శాంపుల్ పంపిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడానికి బాగా లేట్ అయింది. ఈ లోపు ఏం చేశారు వీళ్ళు, టీటీడీ లడ్డులకు నెయ్యి అవసరం కదా, సో అలాగని ఎక్కువ రోజులు ట్యాంకర్లు అక్కడ పెట్టుకోలేరు. సో ఈ రిపోర్ట్ వచ్చే లోపు ఏదైతే అది అయిందని చెప్పి ట్యాంకర్లు వాడేశారు. ఎప్పుడైతే ఈ ట్యాంకర్లు వాడేసిన తర్వాత అది కల్తీ అని తెలిసిందో వెంటనే ఏం చేశాడు ఈ సుబ్రహ్మణ్యం, ఇప్పుడు కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇస్తే ఇది పెద్ద రచ్చ అవుతుంది, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, రాజకీయంగా కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ సుబ్రహ్మణ్యం ఏం చేశాడు, ఆ సురేంద్రనాథ్ కి ఫోన్ చేసి మీరు రిపోర్ట్ లో ఎక్కడా కూడా ఈ కల్తీ గురించి రాయొద్దు అని చెప్పాడు. మరి వైవి సుబ్బారెడ్డికి కల్తీ జరిగిందని తెలుసు కదా, ఆ వైవి సుబ్బారెడ్డికి జరిగింది మొత్తం కూడా చెప్పామని చెప్పి స్వయంగా వాళ్లే ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, వైవి సుబ్బారెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా?